నువ్వు అనుకుంటున్నావు, అన్యాయం అని నువ్వు అనుకునే లోపలే నీకు అన్యాయం వచ్చేస్తుంది. అది ఎలాగ జరిగింది ఏంటని అనుకునే లోపలే జరిగిపోతుంది. ఎందుకంటే ప్రమాదం మధ్య నువ్వు ఉన్నావు. ప్రమాదంలో సమాజం అని కూడా చెప్పారు పాస్టర్ గారు. ప్రమాదంలో సమాజం, ప్రమాదంలోనే ఉంది సమాజం. ఎక్కడో ఉందనుకుంటున్నాడు ప్రమాదం, నీ పక్కనే ఉంది. కానీ ఆ ప్రమాదం నుంచి విడిపించేవాడు నీ దేవుడైన యెహోవా. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కొనుక్కోడు, నిద్రపోడు. ఆయన కొనుక్కోకుండా నిద్రపోకుండా కాపాడుతున్నాడు. ఎందుకంటే నేడైనా రేపైనా నువ్వు నన్ను తెలుసుకుని వస్తావేమో, అవన్నీ విడిచిపెట్టి నిన్ను పుట్టించిన దేవుడు నేనని తెలుసుకుంటావేమో అనేసి అన్నాడండి అపోస్తుల కార్యాల్లోని. ఎందుకంటే ఆయన ఒక మనిషి నుంచే నానా జాతుల్ని పుట్టించి ఏం చేశాడండి, ఆయన తనుములాడి తెలుసుకుంటారేమో, ఆయన దేవుడని తనుములాడి తెలుసుకుంటారేమో అని నిర్ణయ కాలం ఒకటి ఇచ్చాడంట. ఆ నిర్ణయ కాలమే జరుగుతుంది ఇప్పుడు. ఆ నిర్ణయ కాలమే జరుగుతుంది. నువ్వు మంచి చెడు అనేది తెలుసుకోవాలి. మంచి చెడు అనే వృక్షాన్ని పెట్టాడు దేవుడు. వారు మంచిని వదిలేసి చెడునే కోరుకున్నారు, బయటికి త్రోయబడ్డారు.